స్తోత్రము. మీ అందరికీ నా వందనాలండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మరి ఒక్కసారి టీవీ వాక్య ప్రోగ్రాం చేయడానికి దేవుడు తన మహాకృపను చూపించినాడు. అందరి బట్టి దేవునికి వందనాలు. దేవుని కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ పూట మనము వేదపట్నంలోకి వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి వాక్యమును చూడండి. మనం వాక్యం చదువుకుందాం. జకర్యా గ్రంథములో నుండి దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమగల ప్రభా, జీవంగల మా యేసయ్య, తండ్రి, కుమారుడ, పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి ప్రభా. బలమైన నీ ఆత్మను కృమ్మరించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మల్ని నింపమని అడుగుచున్నాను ప్రభా. అగ్ని 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 అభిషేకము కృమ్మరించండి ప్రభా. యేసయ్యా, గ్లోరీ టు జీసస్. రబా బాబా బాబా షబా బాబా బాబా అగ్ని అగ్ని రబా బాబా 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 షందా రబా రియాల రబా సీ రబా రబా రబా. పరిశుద్ధాత్మదేవ, మీరు బలముగా దిగివచ్చి ప్రభా, అయా ఈసారి కూడా ప్రభా, అయా మరి ఒక్కసారి నాయన ఈ యొక్క వాక్య ప్రోగ్రాములు ప్రభా చేయడానికి మీరు నీ మహాకృపను చూపించారు. నీ కోట్లాది వందనాలు. కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించారు. నీకు వందనాలు. ఇచ్చిన హస్తాలను మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నాయన ప్రతిసారి కూడా అయా దీనికి కావాల్సిన ధనాన్ని మీరు దయచేయండి. వాక్య ప్రోగ్రాంలను ప్రభా ప్రతిసారి వేయడానికి నీ కృప చూపించండి ప్రభా. షబాబాబా బాబా బాబా రబా బాబా బాబా రీకాల రబా షందార బాబా 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 షాలా లాలా లామందారా సీర బాబా. ఇంతవరకు తోడుగా ఉండి మమ్మల్ని రక్షించి కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇప్పుడు చెప్పబోతున్న వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నా యేసయ్య. నీ పాదదులని నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ సేవకుని నన్ను ప్రభా సిలువచాట మరుగుపరచుకొని మీరు బయలుపడండి. మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. జకర్యా గ్రంథములో నుండి 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. బంధకములో పడి ఉండి, అపవాది యొక్క బంధకములో పడి ఉన్నవారు, సాతాన్ యొక్క బంధకంలో పడి ఉన్న వారిని దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? బంధకంలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్న వారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. హల్లెలూయా. షబాబాబాబాబాబా రబాబాబాబా. మరలా మనము ఆయన కోటలో ప్రవేశించాలి. ఆయన కోటలో ప్రవేశించినప్పుడు ఆయన మనకు రక్షణ అనే కోట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు రక్తం అనే కోటలో మనం ప్రవేశించాలి. ప్రవేశించినప్పుడు దేవుడు మనకి రెండంతలుగా మేలు చేస్తానని మాట్లాడుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండంతల మేలు చేస్తున్న దేవునికి వందనాలు. నీకు రెండంతల ఆత్మాభిషేకం, రెండంతల మేలు, రెండంతల అభిషేకము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల 2వ గ్రంథములో చూసినట్టయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా 2వ అధ్యాయము దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగును గాక. 10వ వచనము చూస్తే అందుకు అతడు నీవు అడిగినది అక్కడ 9వ వచనం కూడా వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూచి, నేను నీ ఎదురుని తీయబడకమనుపు నీ కొరకు నేను ఏమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమా నేను. హల్లెలూయా. ఇక్కడ కూడా అక్కడ రెండంతల వేలు, ఇక్కడ రెండంతల ఆత్మను ఎలీషా ప్రవక్త అడుగుచున్నాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త అడుగుతున్నాడు, నేను నీ ఎదురుని తీయబడకమనుపు నీకు ఏం కావాలో అడుగన్నప్పుడు నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నాకు దయచేయమని అడుగుతున్నాడు.
దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. రాబాబాబాబాబాబాబా షాబాబాబా రెండంతల ఆత్మను మనం పొందుకోవాలి. ఎలీషా ప్రవక్త ఒక సామాన్యమైన వ్యక్తి. అతడు తన యొక్క దైవజనుడు పరమునకు మన ప్రభువైన యెహోవా తీసుకొని వెళ్ళే సమయం ఆసన్నమైనప్పుడు, నేను ఎదురు తీయబడకమునుపు నీకేం కావాలో అడుగు. ఎందుకంటే అతడు చివరి వరకు తన యొక్క దైవజనుని వెంబడించాడు. దేవుని నామానికి స్తోత్రం. రబా షకాల రికాల గ్లోరీ టు జీసస్. అగ్ని చేత దేవుడు దురాత్మను కాలుస్తున్నాడు, నిన్ను అగ్ని చేత కదిలిస్తున్నాడు. ఓ థ్యాంక్ యూ లార్డ్. రబా బాబా బాబా జీసస్. పవర్ పవర్ పవర్. యేసయ్య మీరు తాకండి తాకండి ప్రభా. రెండంతల ఆత్మను అడిగాడు ప్రవక్త అయిన ఎలీషా. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు అడిగింది కష్టతరముగా ఉన్నది, నేను తీయబడినప్పుడు నీకు కనబడిన యెడల అది నీకు ఇవ్వబడును అని చెప్పి అన్నాడు. హల్లెలూయా. కనబడకపోతే అది కాదని చెప్పాడు. వారు ఇంకా మాట్లాడుచు ముందుకు వెళ్ళిపోతుండగా అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వచ్చాయి. హల్లెలూయా. కనబడి వీరిద్దరిని వేరు చేసినట్టుగా వాక్యం ఉన్నది. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణమాయెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. సుడిగాలి చేత ఆకాశములకు ఆరోహణమైన దైవజనుడు ఎలీషా అది చూచి అగ్నిరథాలు అగ్నిగుర్రాలు వచ్చాయి. వెంటనే వాళ్ళిద్దరి మధ్యలో అగ్నిరథాలు అగ్నిగుర్రాలు ప్రవేశించినప్పుడు వారిద్దరు వీరయ్యారు. అప్పుడు ఈ ఏలియా ఆ సుడిగాలి చేత ఆరోహణమయ్యాడు. ఆమెన్. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇజ్రాయేల్ వారికి రథమును రౌతులు నీవే అని కేకలు వేశాడు. గట్టిగా ప్రభును స్తుతించడం మొదలుపెట్టాడు. గట్టిగా స్తుతిస్తున్నాడు. అతడు గుండె పగిలిన వాడే స్తుతిస్తున్నాడు. అయ్యో నా యొక్క దైవజనుడు వెళ్ళిపోతున్నాడు, ఇక నా బ్రతికి ఎలాగని చెప్పేసి ప్రభువును గట్టిగా ఆయన ప్రభు పాదాలు పట్టుకొని గట్టిగా ప్రభువుని కేకలు పెడుతూ స్తుతిస్తున్నాడు. మనం కూడా గట్టిగా దేవుని స్తుతించాలి, కేకలు పెడితే దేవుని స్తుతించాలి, అన్య భాషల్లో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ మాటలు వ్రాయబడ్డాయి. అన్య భాషలు మాట్లాడే వారిని ఆటంకపరచకుడి, వారు దేవదూతల భాషలో మాట్లాడుచున్నారు, వారు దేవునితోనే మర్మములు పలుకుచున్నారు అని చెప్పి దేవుని యొక్క మాటలు సెలవిస్తూ ఉన్నాయి. అన్య భాషలు పరిశుద్ధాత్మ కృపా వరాలు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన కృపా వరాలు, అన్య భాషలకు వరం, ఆ వరములు పొందుకొని మనం ఎల్లప్పుడూ భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించాలి. అప్పుడు మనము దేవునిలో రూపాంతరము చెందుతాం. అన్య భాషలు మాట్లాడినప్పుడు అపవాదికి అవమానము సిగ్గు కలుగుతుంది. దాని మీద అగ్ని గంధకాలు పడి అవి కాలిపోతాయి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. షబాబాబాబాబాబా రబా షందాల రబా రికాల రబా సీ రబా బాబాబాబా అగ్ని రబా బాబా అగ్ని 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 చేత ప్రభా ప్రతి బిడ్డని మీరు అభిషేకించండి ప్రభా. రెండంతల ఆత్మచేత నింపండి ప్రభా. అతడు గట్టిగా ప్రభుని స్తుతిస్తున్న సమయంలో దేవునికి స్తోత్రం. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను, అంటే ఒకసారి కనబడ్డాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేసిన మరియు ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఏలియా దుప్పటి కింద పడవేయబడ్డది. మరి ఎలీషా యొక్క భుజం మీద వేయవచ్చు దేవుడు, కానీ వేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్, చివరి పరీక్ష ఎలీషాకి. కింద పడవేశాడు, తగ్గించుకొని తీసుకుంటాడా లేదా అని. వెంటనే ఎలీషా కింద పడి ఆ దుప్పటి తీసుకొని భుజం మీద వేసుకున్నాడు. హల్లెలూయా. 14వ వచనం చూస్తే, ఒంటి మీద కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయాను. చూడండి, ఆ దుప్పటి పట్టుకొని యోర్దాను నదికి వెళ్ళాడు. ఫస్ట్ అది దైవజనుడైన ఎలీషా వెళ్ళినప్పుడు అది చీలిపోయింది 2గా. అప్పుడు ఏలియా దాన్ని కొట్టినప్పుడు దుప్పటితో అది చీలిపోయింది. వారిద్దరు పొడి నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. తర్వాత అది ఒకటయింది. మరలా ఎలీషా దుప్పటి కింద పడి దుప్పటి భుజం మీద వేసుకొని వెనక్కి వెళ్ళినప్పుడు అది ఒకటై ఉన్నది. ఏది? యోర్దాను నది. అప్పుడు ఏలియా దేవుడిని యెహోవా ఎక్కడని అనుచు ఆ దుప్పటితో కొట్టినప్పుడు అది 2గా విడిపోయింది.
హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పరచుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెరికో దగ్గర నుండి కనిపెడుతున్న ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి 2 అంతల ఆత్మాభిషేకం అతనికి ఇవ్వబడి ఉన్నది. ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినది అని చెప్పి ఆ యెరికో దగ్గర కనిపెడుతున్న శిష్యులు సాష్టాంగ నమస్కారం చేశారు. అటు విధంగానే మనము కూడా దైవజనుని ఎదుట సాగిలపడి సాష్టాంగపడి అతన్ని గౌరవించాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని? అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన దైవజనుని. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. జీసస్ ఆమేన్. దేవునికి స్తోత్రం స్తోత్రం. రబాబాబాబా అగ్ని చేత అపవిత్ర ఆత్మను కాల్చండి ప్రభా. షాబాబాబాబా అగ్ని అగ్ని రబా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  అగ్ని రబాబాబాబా. జీసస్ పవర్ 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 రబాబాబా. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ యెరికో దగ్గర నుండి కనిపెట్టిన ఆ ప్రవక్తల శిష్యులు ఆ యొక్క ఎలీషాను చూసినప్పుడు వారు సాష్టాంగ నమస్కారము చేశారు. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమె జకర్యా గ్రంథములో నుండి 9వ అధ్యాయము దేవునికి స్తోత్రం 14వ వచనం చూస్తే అక్కడ 13 కూడా యూదా వారిని నాకు విల్లుగా వచ్చున్నాను, ఎఫ్రాయిం వారిని బాణములుగా చేర్చున్నాను, సియోను నీ కుమారుని రేపుచున్నాను, శూరుడు ఖడ్గం ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగించున్నాను. సియోను ఎలాగా ప్రయోగిస్తున్నాడు ఆయన? సియోను కుమారు శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా అంటే ఖడ్గములాగా ప్రయోగిస్తున్నాడు. మనల్ని ఖడ్గములాగా ఆయన చేస్తున్నాడు. అపవాది గుండెల్లో వెళ్ళి చొచ్చుకునేటట్లుగా ఆయన తన ఖడ్గంగా మనల్ని మారుస్తున్న దేవుడు. నిన్ను ఆయన తన ఖడ్గంగా మారుస్తున్న దేవుడు. నిన్ను తన అభిషేకంతో నింపుతున్న దేవుడు. నిన్ను తన అగ్ని చేత నింపి ఖడ్గంగా మారుస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. సాతాను మీదికి మనల్ని రేపుతున్న దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప అగ్ని చేత బయలుదేరుతున్నాడు సుడిగాలిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించాలి. నా ప్రియులారా, మీరు దేవుని స్తుతించండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఆయన ప్రయోగించే ఖడ్గములా ఉండాలి. శూరుని వలె ఉండాలి. శూరుని ఖడ్గము వలె ఉండాలి. అంటే మనలో ప్రార్థనా జీవితం ఉండాలి. వాక్యం ఎక్కువగా ధ్యానిస్తూ ఎక్కువగా గంటల తరబడి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడిన వారమై ఆ యొక్క శూరుని ఖడ్గము వలె, వాడైన ఖడ్గము వలె అపవాది గుండెల్లో చొచ్చుకొని వెళ్ళి ఆ ఖడ్గములాగా మన దేవుడు అగ్ని ఖడ్గముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. షబాబాబాబాబా రీకాల రబాసి అగ్ని అగ్ని రబాబాబాబా షాలా అగ్ని రబాబాబా అగ్ని. జీసస్ 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 పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ యొక్క అనేక దుష్ట శక్తులు కాల్చండి ప్రభా. విరోధం కలిసే దురాత్మల్ని కాల్చివేయండి ప్రభా. నీ ఆత్మచేత ప్రతి బిడ్డను నింపమని అడుగుతున్నాను ప్రభా. అగ్ని ఖడ్గంగా మీరు మార్చమని అడుగుతున్నాను ప్రభా. 16వ వచనం చూస్తే నా జనులు యెహోవా దేశమందలి కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక వారు తన మందను రక్షించినట్టు వారి దేవుని యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఎలాగున్నారట? యెహోవా దేశమందులో కిరీటమందులో కిరీటంలో రత్నాలు ఎలా ఉన్నాయి, మనం అలా ఉన్నాం అంటున్నాడు దేవుడు. యెహోవా మనల్ని రక్షించును అంటున్నాడు. ఆ యొక్క యవనులను క్షేమంగా ఉన్నారు, సొగసుగా ఉన్నారు. 17లో చూస్తే యవన స్త్రీలు కూడా సొగసుగాను క్షేమముగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ యవనులను క్రొత్త ద్రాక్ష రసం చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు, మీరు అభివృద్ధి చెందుతారు. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సంఘాలు మీకు ఇక్కడ సేవకులు టీవీ దగ్గర ఉండి వాక్యం చూసినట్లయితే మీ యొక్క సంఘాలను దేవుడు వృద్ధి చేయబోతున్నాడు, అభివృద్ధి చేయబోతున్నాడు. మీకు అభివృద్ధి కలుగును గాక. దేవుడు మిమ్మల్ని వృద్ధి చెందించును గాక. మిమ్మల్ని సాతాను బంధకాల శాపములు ఆ కట్లు తెంపబడి ఆ శాపములు తొలగిపోవును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. బంధకాల నుండి విడిపిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. షబాబాబాబాబా జకర్యా గ్రంథములోండి 10వ అధ్యాయము దేవునికి స్తోత్రం
స్తోత్రము కలుగును గాక. 12వ వచనము చూసినట్టయితే దేవుని నామానికి స్తోత్రము. నేను వారిని యెహోవా యందు బలశాలుగా చేయుదును, ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. ఎలా చేస్తాడంట దేవుడు మనల్ని? ఆయన యందు బలశాలుగా చేయబోతున్నాడు, ఆయన యందు శక్తివంతులుగా మార్చబోతున్నాడు. షాబాబాబాబాబాబా. ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామములో చెప్తున్నాను, దేవునికి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయన సేవకులైన మాకు విరోధంగా మీరు ఎవరైతే లేస్తారో వారు వర్ధిల్లరు. ఆయన సేవకులైన వారికి ఎవరైతే విరోధంగా లేస్తారో వారు వర్ధిల్లరు, కూలిపోతారు. కాబట్టి జాగ్రత్త. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. కాబట్టి యెహోవా యందు బలశాలుగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథములో నుండి దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక. మీకా గ్రంథములో నుండి దేవుని నామానికి స్తోత్రం. షాబాబాబాబాబా. 4:13 నుండి సియోను కుమారి నీ శృంగం ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడిగా నేను చేయుచున్నాను. చూడండి, సియోను కుమారి శృంగము ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడిగా నేను చేస్తున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. లేచి కళ్ళము తొక్కుము, అనేక జనముల్ని మనకు దొరకదు. అనగా నీ శృంగం ఇనుపదిగా, నీ డెక్కలు ఎత్తడివిగా చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేను యెహోవాకు ప్రతిష్ఠించదు, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించదు. చూశారా? మన ఇత్తడిగాను అంటే చాలా స్ట్రాంగ్గా చేస్తున్న దేవుడు. సియోను కుమారి అని నీతో మాట్లాడుతున్న దేవుడు. 1 సమూయేలు గ్రంథంలోని 17వ అధ్యాయము. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 1 సమూయేలు 17వ అధ్యాయంలో నుండి చూస్తే 17వ అధ్యాయం 45వ వచనం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయం 45వ వచనం చూసినట్టయితే, దావీదు నువ్వు కత్తియు ఈటను బల్లెమును పట్టుకొని నా యుద్ధకు వచ్చుచున్నావు, నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల కదా యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అంటున్నాడు. చూసారా? గొలియాతు అంటున్నాడు, నువ్వు కత్తి ఈట బల్లెం ధరించుకుని నా మీదకి వస్తున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రబా షంద రబా షలాలా రికాలా రబా రబా బాబా బాబా. దేవుని అగ్ని నీలో మండుచున్నది. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా మన ముందర నడుస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ముందర కూడా ఆయన నడుస్తున్నాడు. ఆయన నడిచినప్పుడు గొప్ప జయము మనకు కలుగుతుంది. ఆయన మన పక్షాన్ని యుద్ధము చేసినప్పుడు మన గొప్ప జయము కలుగుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పి దేవుని ముందు పెట్టుకొని ఆయన యుద్ధానికి వెళ్ళి ఉన్నాడు. 47లో చూసినట్టయితే అక్కడ 46లో కూడా ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడని లోక నివాసులు అందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కాలేయపురమున ఆకాశ పక్షులకు భూమృగములకు ఇస్తున్నాను. చూడండి, విశ్వాసంతో చెప్తున్నాడు. యెహోవా ఈ దినము నీ తల తెగవేస్తాడు, ఈ దినము నేను నా చేతికి అప్పగించాడు, నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తానని చెప్పేసి ఆ యొక్క దైవజనుడు, ఆ ప్రవక్తయు రాజు అయిన ఆ యొక్క దావీదు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాలేబరములను ఆకాశ పక్షులకు, ఫిలిష్తీయుల కాలేబరం ఆకాశ పక్షుల భూమృగాలకు ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యెహోవా కత్తి చేతును ఈటి చేతును రక్షించేవాడు కాదని ఈలోక జనులందరూ తెలుసుకున్నట్టు చేస్తానని చెప్పి యుద్ధం యెహోవాదే అంటున్నాడు. ఈ దండు వారందరూ తెలుసుకున్నట్టు చేస్తానని అంటున్నాడు. ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించడానికి ముందే విశ్వాసంతో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక కాన్ఫిడెన్స్ అతనికి దేవుని పైన ఉన్నది. దానితో చెప్తున్నాడు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదు కాడికి అతనికి ఎదురుపోగా దావీదు వాని ఎదుర్కొనక సైన్యం తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. అక్కడ చూడండి 49లో చివరిలో చూస్తే ఆ దేవునికి స్తోత్రం. ఆ 49 ఆ సంచిలో చెయ్యి వేసి అందులో రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టాను. ఆ రాయి వాని నుదురుతో వచ్చినందున వాడు నేలను బోర్లా పడాను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేక వడిసెలతోనూ రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపాను. ఎలా కొట్టాడు? ఖడ్గము లేకుండా
వరుసలో ఐదు రాళ్ళు వేరు నున్నని రాళ్ళు ఒక్కటే రాయితోని వారి నుదుట కొట్టాడు. వెంటనే ఆ యొక్క రాయి వెళ్ళి మొత్తం ఇనుప కవచంతో ఉన్న అతనికి నుదుట మాత్రమే ఖాళీ ఉంది. అక్కడ వెళ్ళి అది చొచ్చినప్పుడు అక్కడ వెళ్ళి సూటిగా చొచ్చినప్పుడు అతడు ఎలా బోర్ల పడ్డాడు. దేవునికి స్తోత్రం. వాడు బోర్ల పడగా దావీదు వాడు వెనుకకు పడాలి కానీ ముందు పడ్డాడు. పరిగెత్తుకొని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దాంతో వాని చంపి వాని తలను తెగవేసిన ఫిలిష్తీయులు తమ శివుడు చచ్చిన చూచి పారిపోయి నీ శత్రువు మీద నీ గొప్ప జయము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. వాడు బోర్లో పడ్డాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు వాడిని కూల్చివేశాడు. ఆ యొక్క దావీదుకి వాడు సాగిలపడ్డాడు. అంటే సాతాను ఓడిపోయింది, అపవాది కూలిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీ పట్ల ఉన్న శత్రువులందరూ కూలిపోతారు. నిన్ను వేధిస్తున్న సాతాను కూలిపోతుంది, అది నశించిపోతుంది. ఎందుకంటే సిలువలో నజరేయుడైన యేసు మరి ఆ సాతాను యొక్క తలను చెతకదొక్కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. షబాబాబాబాబాబా రీకాలారబా షందారబా రీకాలారబా సీరబారబా. దేవాని బలమైన ఆత్మను కృంభరించండి ప్రభా. సాతాను మీద మాకు జయము దయచండి. అపవాది గారి మీద వాని శక్తుల మీద మాకు జయము దయచండి ప్రభా. ఈ యొక్క టీవీ దగ్గర కూర్చొని వాక్యం వింటున్న వారిని దీవించండి, చూస్తున్న వారిని వింటున్న వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. వారికి బంధకం నుండి మీరు విడిపించండి ప్రభా. రెండంతల మేలు వారికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అయ్యా వారి ఉద్యోగాల్లో వారికి రెండంతల ఆశీర్వాదం కలుగును గాక ప్రభానైనా. ఆర్థికంగా రెండంతల ఆశీర్వాదం వారికి కలుగును గాక ప్రభానైనా. అప్పుల బాధ నుండి వారిని విడిపించండి ప్రభా. రబా బాబా 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 షబా రబా రబా రికాలా రబా. అనేక దుష్ట శక్తులను మంత్ర శక్తులను అపవాది క్రియలను నజరేయుడైన యేసు శక్తి గల నామములో బంధిస్తున్నాము. అవి రియాలాబాబాబాబాబాబా దయ్యపు కార్యాలు అయిపోవచ్చు నాశనం ప్రభా. అగ్ని చేత కాల్చండి ప్రభా. రబా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  అగ్ని రబాబాబాబాబా రబాబాబాబాబాబా అబాబాబాబాబాబా అబాబాబాబాబాబాబా అబాబాబాబాబా. సురేష్ నిన్ను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. రబా షంద రబాబాబాబాబా అబాబాబాబాబాబా. సురేష్ నిన్ను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. రబా రీకాల రబాబాబాబాబాబా అబాబాబా. అనేక సమస్యలతో నువ్వు బాధపడుతున్నావు. అబాబాబాబాబాబా అబాబాబాబాబాబా అబాబాబాబా. నీ సమస్యల నుండి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఐ లవ్ యూ జీసస్. ఐ లవ్ యూ జీసస్. ఐ లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అనేకులు బంధకాలు ఉన్నట్టుగా నాకు కనబడుతున్నది. బంధకాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. దేవుడు మాట్లాడుచున్నాడు. బంధకాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు. మీ బంధకాలు తెంచివేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మైటీ పవర్ 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 జీసస్. ఐ లవ్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. ఆశీర్వదించండి ప్రభా. అయ్యా గొప్ప కార్యాలు మీరు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. ఎస్సయానికి వందనాలు ప్రభా. ఓ రబాబాబాబాబాబాబా. ఐశ్వర్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. రబాబాబాబాబాబాబా అబాబాబాబాబాబా 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 అబాబాబాబా. నీ జీవితాన్ని బాగు చేస్తున్న దేవుడు. థ్యాంక్ యూ మైటీ హోలీ స్పిరిట్. ఐ లవ్ యూ జీసస్. ఐ లవ్ యూ జీసస్. ఐశ్వర్య నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తున్నాడు. మైటీ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. రబాబాబాబాబాబా అబాబాబా. పావని నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాను దేవుడు మాట్లాడుచున్నాడు. షబారాబారాబారాబా అబాబాబాబా. ఆయన సన్నిధిలో నువ్వు ఎక్కువగా మొరపెట్టాలని దేవుడు మాట్లాడుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్. 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్. మీరు మాట్లాడుతున్న విధానం బడి స్తోత్రమైనా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. అబాబాబాబాబాబా అబాబాబాబాబా. శ్రీనివాసు నీలోని సాతాను కట్లను నిన్ను దేవుడు విడిపిస్తున్నాడు. శ్రీనివాసుని సాతాను యొక్క కట్లను విడిపిస్తున్నాడు. అగ్ని చేత కాల్చండి ప్రభా. అగ్ని చేత కాల్చండి ప్రభా. థ్యాంక్ యూ మైటీ పవర్ పవర్ హోలీ స్పిరిట్. కమ్ రైట్ నౌ ప్రభా. బంధకాల నుండి విడిపిస్తున్న దేవానికి వందనాలు. సాతాను కాల్చండి ప్రభా. అంధకార శక్తులను అపవాదిని కాయబెట్టండి ప్రభా. ఇదిగో విడిపించండి నాయన. అబాబాబాబాబాబా అబాబాబా. దేవుని అభిషేకం మీద వస్తున్నది. రెండంతల ఆత్మ అభిషేకం చేత ఎలీషాను నింపినట్లుగా మిమ్మల్ని దేవుడు నింపుచున్నాడు. పొందుకోండి అభిషేకాన్ని, పొందుకోండి అగ్నిని. రబాబాబాబాబాబా షబాబా
బాబా మీలో ఉన్న దురాత్మలు కాలిపోతున్నాయి. మీలో ఉన్న దుష్ట శక్తులు, మంత్రశక్తులు మీరు విడిచి, మీ కుటుంబాలను విడిచి, మీ గృహాలను విడిచి పారిపోతున్నాయి. దేవుని వెలుగు మీ మీద వస్తున్నది. దేవుని అభిషేకం మీ మీద వస్తున్నది. రెండంతల ఆత్మచేత దేవుడు మిమ్మల్ని నింపుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల దేవానికే స్తోత్రం నాయనా. ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు, ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. బంధకాలను విడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. ఆర్థికంగా సమస్యలతో బాధపడుతున్నారు. ఆర్థికంగా సమస్యలను తొలగించి ఇదిగో మీకు ధనమును దేవుడు సమృద్ధిగా ఇస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గొప్పగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు తోడుగా ఉన్న దేవవందనాలు. మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం. ఈ యొక్క టీవీ వాక్య పరిచర్య జయకరంగా ముందుకు కొనసాగుటకు ప్రభా మీరు సహాయం వచ్చాడు. ఆకాశ వాక్యం విప్పి పట్టుదలను ఆశీర్వాదం కుమ్మరించండి ప్రభా. సేవకులను నా తండ్రి ప్రభా, అయా నీ సేవకులను ఆశీర్వదించండి ప్రభా. వద్దులు చేయండి, టీవీ వాక్య పరిచయం దీవించండి. సేవకులను కూడా ఆశీర్వదించండి. వారి సంఘాన్ని అభివృద్ధి ఇచ్చేయండి ప్రభా. వారిలో దురాత్మలు కాయబెట్టండి ప్రభా. వారి సంఘాలకు ప్రభా రెండంతల అయా అభివృద్ధిని ఆశీర్వాదం దయచేయమని ప్రభా. ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి ప్రైజ్లాడండి, వందనాలు. మరి ఈ టీవీ వాక్య ప్రోగ్రాములు చేయడానికి దేవుడు ఈసారి కూడా కృప చూపించాడు. అందులో బట్టి దేవుని కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు కూడా ప్రార్థన చేయండి. మా విషయంలో, మా మినిస్ట్రీ విషయంలో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ని మీ జీవితాల్లో కట్టబోతున్నాడు, మీ సంఘాల్లో కట్టబోతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు. షాబాబాబాబా. అంతేకాకుండా మరి యేసుక్రీస్తు కృపామందిరం ప్రజ్ఞాపూర్లో రింగ్ రోడ్ సమీపాన గుండన్నపల్లె కాలనీ, ఆ యొక్క తెలంగాణ మైనారిటీ స్కూల్ వెనకాల రింగ్ రోడ్ సమీపాన ఉంటుంది. మీరు రండి. ఆదివారం ఆరాధనకి 11 గంటలకి మీకు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. రండి, మీ యొక్క అద్భుతాలు మీరు పొందుకుంటారు. బంధకాలను విడిపించబడతారు, గొప్పగా ఆశీర్వదించబడతారు. అనేకుల దురాత్మలు విలవిల్లాడి కారిపోతున్నాయి, వాళ్ళని విడిచి పారిపోతున్నాయి. అనేక రోగులు స్వస్థత పొందుతున్నారు. దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మీరు అక్కడికి రండి. ఆదివారం మీరు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఆ తెర మీద కనబడుతున్న అకౌంట్ నంబర్కి మీరు స్పాన్సర్ చేయగలరు. దేవుడు ఆశీర్వదిస్తాడు. స్పాన్సర్ చేస్తే ప్రతి బిడ్డను దీవిస్తాడు. కాబట్టి మీరు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు స్పాన్సర్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు కృపా మందిరం ప్రతి ఆదివారం మా ఆరాధన సమయంలో ఉదయం 11 గంటలకు జరుగును. బ్రదర్ డేవిడ్ రాజు గారిచే వాక్యం అందించబడును. తదుపరి రోగుల కొరకు, కుటుంబ సమస్యల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ తెలంగాణ మైనారిటీ స్కూల్ వెనుక గుండన్నపల్లె కాలనీ, రింగ్ రోడ్ సమీపమున, ప్రజ్ఞాపూర్, గజ్వేల్ మండలం, సిద్దిపేట జిల్లా. పిన్ కోడ్ 502311. మా ఫోన్ నంబర్ 9705776842.